ప్రజల డబ్బుతో ప్రజల అవసరాల కోసం సేకరించిన ఆర్టీసీ భూములు ఇప్పుడు లీజ్ పేరుతో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఆదాయం పెంచుకోవాలన్న పేరుతో బస్ స్టాండ్లు, డిపోలు, ఖాళీ స్థలాలను 15 నుంచి 33 సంవత్సరాల వరకు లీజుకి ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ప్రయాణికుల సౌకర్యాల కోసం ఉపయోగించాల్సిన భూములు వాణిజ్య అవసరాలకు మారిపోతున్నాయా? ఈ నేపథ్యంలోనే ఏపీలో ఆర్టీసీ భూముల లీజ్ విధానంపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన విలువైన భూములు, బస్టాండ్లు, డిపోలు, ఖాళీ స్థలాలు ఇప్పుడు లీజ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే దశకు చేరుకున్నాయి. ప్రజల ప్రయోజనాల కోసం, రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం సేకరించిన ఈ ఆస్తుల ఆదాయం సమకూర్చుకోవాలన్న కారణంతో అన్యక్రాంతమవుతున్నాయన్న విమర్శలు రోజు రోజుకి బలపడుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జిల్లాలోని 8 ప్రాంతాల్లో ఉన్న 15 ఎకరాలకు పైగా విలువైన ఆర్టీసీ భూమిని లీజ్ పేరుతో దారాదత్తం చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా చీరాల పట్టణంలో ఆర్టీసీ డిపోలో ఖాళీగా ఉన్న 10 ఎకరాలకు పైగా భూమిని నెలకు లక్షల రూపాయల లీజ్తో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి టెండర్లు పిలవటం పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఇదే స్థలానికి బిడ్లు ఖరారు కాకపోయినా ఇప్పుడు మళ్లీ అదే స్థలాన్ని వేలంలో పెట్టడం గమనార్హం. గతేడాది ఒంగోలు ఆర్టీసీ స్థలం ఇంకొల్లు ప్రాంతంలో డిపో అవసరాల కోసం సేకరించిన ఖాళీ భూమి, వేటపాలెం, ఉలవపాడు బస్టాండ్ల పరిధిలో ఉన్న స్థలాలు కూడా వేలం ద్వారా లీజుకు వెళ్లాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, పాంహూరు, టంగుటూరు, గిద్దలూరు ప్రాంతాల్లోని బస్టాండ్లు, గ్యారేజీల్లో ఉన్న భూములను కూడా అదే దారిలో లీజుకిస్తున్నారు. ఒక్క గిద్దలూరులోనే పెద్ద ఎత్తున భూమిని వేలం వేయడం స్థానికంగా తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. అలాంటిది ప్రభుత్వ రంగానికి చెందిన ఆర్టీసీ ఆస్తులను 15 నుంచి 33 సంవత్సరాల వరకు లీజుకి ఇవ్వటం అనేక అనుమానాలకు తావిస్తోంది. 100 కోట్ల రూపాయల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లీజ్ పేరుతో అప్పటి పాలక పార్టీకి చెందిన కీలక నేతకు అప్పగించిన స్థలం తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందా అనే ప్రశ్న ఇప్పటికీ సమాధానం లేకుండా నిలిచిపోయింది. ప్రజా అవసరాల కోసం సేకరించిన ఆర్టీసీ భూములు ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధికి ఉపయోగపడాల్సి ఉంది. కానీ రెస్ట్ రూములు, తాగునీరు, టాయిలెట్లు, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించకుండా భూములను లీజ్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం పట్ల ప్రజలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆందోళనలు చేపట్టాయి. ఉన్నత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసి బిడ్లు నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. అయినా అధికారులు గాని, ప్రభుత్వం గాని ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ప్రజల డబ్బుతో ప్రజల అవసరాల కోసం సేకరించిన ఆర్టీసీ భూములు ఇప్పుడు లీజ్ పేరుతో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సియా. ప్రజల అవసరాల కోసం ఏదైతే సేకరించిన ఆర్టీసీ భూములు ప్రయాణికుల సౌకర్యాల అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సి ఉంది. కానీ రెస్ట్ రూములు కానీ, తాగునీరు కానీ, టాయిలెట్లు కానీ, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించకుండా భూముల లీజుల పేరుతో భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బట్టి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు ఆందోళన చేపట్టాయి. కానీ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా బిడ్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయినా కూడా ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం కానీ ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. అదేవిధంగా గత ఏడాది ఒంగోలు ఆర్టీసీ స్థలం కానీ, ఇంకొల్లు ప్రాంతంలోని డిపో అవసరాల కోసం సేకరించిన భూమి కానీ, వేటపాలెం, ఉలవపాడు బస్టాండ్ పరిధిలో ఉన్న భూములు కూడా వేలం ద్వారా లీజులకు వెళ్ళాయి. ఇప్పుడు మళ్ళీ అదే తతంగాన్ని ఏదైతే ఉద్యోగ సంఘాలు కానీ ఆపండి, లీజులు ఆపండి, అభివృద్ధి కోసం ఉపయోగించని లేఖలు రాసినప్పుడు పట్టించుకోకుండా అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రైవేటు వ్యక్తులకు భూములని అప్పనంగా అప్పచెప్పే ఏదైతే చేస్తున్నారు ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా ఏదైతే ప్రకాశం జిల్లాలోని పొదిలి, దర్శి, పామూరు, టంగుటూరు, గిద్దలూరు ప్రాంతాల్లో బస్టాండ్లో ఉన్న గ్యారేజీల్లో ఉన్న భూములు కూడా అదే దారిలో లీజులకు ఇవ్వడానికి టెండర్లు అయితే పిలిచారని తెలుస్తుంది. రామ్మోహన్, ఈ టెండర్లన్నీ ఎవరు చూసుకుంటున్నారు? ఎవరు ఆధీనంలో జరుగుతున్నాయి? ఈ టెండర్లు అన్ని
ఏదైతే ఆర్టీసీ ఆధీనంలో జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఆర్టీసీ ఏదైతే ఆర్టీసీ ఆయా డిపోల పరిధిలో ఆర్టీసీ డిఎంఓల పరిధిలో జరుగుతున్నాయని మనకి సమాచారం. ప్రియా. యా రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.